E6 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు అందిన బ్రేకింగ్ న్యూస్. రేవంత్ తో కొండా సురేఖ భేటీ. సుష్మిత వ్యాఖ్యలపై సీఎం ఏం చెప్తారు? కొండా ఫ్యామిలీకి రేవంత్ షాక్ ఇస్తారా లేక సయోధ్యకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? తెలంగాణ వ్యాప్తంగా కొండా సురేఖ అంశమే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో పెద్ద దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు కూడా సుష్మిత వ్యాఖ్యలను ఖండిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఈ వివాదంపై మంత్రి కొండా సురేఖ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. నా కుమార్తె చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, వాటికి నన్ను బాధ్యురాల్ని చేయొద్దు అని కొండా సురేఖ స్పష్టం చేశారు. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ వివాదాన్ని ఎలా చూస్తున్నారు? కొండా సురేఖ స్వయంగా సీఎంను కలిసిన తర్వాత ఏం జరుగుతుందో అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని సురేఖ చెప్పినా కూతురు వ్యవహారాన్ని తప్పు పట్టకపోవడంతో కాంగ్రెస్ శ్రేణులు గురుగా ఉన్నారు. దీంతో పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన అంశంగా కాంగ్రెస్ నాయకత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే సురేఖ నుంచి వివరణ కోరినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కుమార్తె చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న మీ వైఖరి ఏంటి? పార్టీ నాయకత్వంపై చేసిన విమర్శలను మీరు పూర్తిగా ఖండిస్తున్నారా అనే అంశాలపై కొండాను క్లారిటీ కోరే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. కొండా సుష్మిత వ్యాఖ్యలపై రేవంత్ స్పందన ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన అంశం. సుష్మిత పరకాల రాజకీయాల్లో తనకు అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణయాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. అందుకే రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై వ్యక్తిగతంగా స్పందిస్తారా లేక పార్టీ నిర్ణయమే ఫైనల్ అంటూ కఠినంగా వ్యవహరిస్తారా అనేది చూడాలి. కొండా కుటుంబానికి వరంగల్ రాజకీయాల్లో ప్రత్యేకమైన ప్రభావం ఉంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టీపై తన పట్టు, నిర్ణయాధికారాన్ని స్పష్టంగా చూపిస్తున్నారు. అలాంటి సమయంలో ఈ వివాదాన్ని మరింత పెద్దదిగా చేయకుండా విషయం ఇక్కడితోనే ముగిద్దాం, పార్టీ కోసం కలిసి పనిచేద్దాం అని అంటారో లేదో వేచి చూడాల్సిందే. చూశారుగా, ఇవి ఈరోజు తాజా వార్తలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ.